నా దేవ నీకు స్తోత్రము నాయన. నీవు అద్వితీయుడవు, ఆది సంపూర్ణుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, పూజనీయుడవు, కీర్తనీయుడవు ప్రభు నీకు స్తోత్రం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు నాయన. అయినను అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని సైతం ప్రేమించి మీ ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తములో మా పాపమంతటిని పరిహరించి మాపై ఉన్న మరణాధికారములను కొట్టివేసి గొప్ప రక్షణ నిత్య జీవము మాకు ఇచ్చుటయే కాక అతి శ్రేష్టమైన సంఘ పరిచర్యకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు స్తోత్రం. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, మీ సొత్తైన ప్రజలముగాను ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయమున ఈ రీతిగా ఈ స్థలమందు మిమ్మల్ని స్తుతించి సేవించి మీ సన్నిధిలో మీ సహవాసంలో సంతోషించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. దేవా, ఈ సమయమున మీ శ్రేష్టమైన వాక్య సందేశము ద్వారా మమ్మల్ని దర్శించండి. నాతో మాట్లాడండి. మా ఎందైన మీ చిత్తాన్ని మేము సంపూర్ణముగా తెలుసుకొని మీ పరిచర్యలో మరింత ప్రభావవంతంగా ఫలభరితంగా ముందుకు సాగే కృప దయచేయండి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పవిత్రమైన నామమున ప్రార్థన చేయించిన మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుని సేవకులమైన మనకు ఒక గంభీరమైన హెచ్చరిక మాట కనిపిస్తుంది. ఏమంటున్నాడు చూడండి. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచను. ఆ యావత్తు మందను గుచ్చియు మీ మట్టుకు మిమ్మును గుచ్చియు జాగ్రత్తగా ఉండుడి. యావత్తు మందను గుచ్చియు మీ మట్టుకు మిమ్మును గుచ్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మనలను అధ్యక్షులుగా ఉంచాడు అని చెప్తూ మీకు అప్పగించబడినటువంటి యావత్తు మందను జాగ్రత్తగా కాయండి, మీ మట్టుకు మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం అందరం కూడా పాస్టర్స్. మనందరం కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక మందను అప్పగించాడు. మంద అంటే మనకు తెలియదేం కాదు, సంఘం. దేవుడు తన స్వరక్తమికి సంపాదించిన తన సంఘాన్ని కాసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం గమనిస్తే ఒకే ఒక్క చోట పాస్టర్ అనే పదం కనిపిస్తుంది. మిగిలిన చోట కాపరి అనే పదం కనిపిస్తుంది. నేను ఇంగ్లీష్ బైబిల్లో గురించి మాట్లాడుతున్నాను. తెలుగు బైబిల్లో కాపరి అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పాస్టర్ అని. ఎఫెసీ పత్రికలో దాన్ని మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. ఇక్కడ ఒక 5 కేటగిరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, 4 అఫీషియల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో 4వది కొందరిని కాపరులను గాను అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో పాస్టర్స్ అనే పదం ఉపయోగించారు.
కాపరి అన్న పదం దగ్గర పాస్టర్ అనే పదం మనకు కనిపిస్తూ ఉంది. పాస్టర్ అనేటువంటి ఆ పదాన్ని మనం గమనిస్తే PASTOR సింపుల్గా PASTOR. ఈ PASTOR అనేటువంటి పదంలో ఒక 6 అక్షరాలు మనకు కనిపిస్తాయి. ఈ 6 అక్షరాల్లో కూడా పాస్టర్కు ఉన్నటువంటి 6 ప్రాముఖ్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేవి ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. సో మొదటి అక్షరం మనం గమనిస్తే P అంటే ప్రేయర్. పాస్టర్ ఇస్ ద వన్ who prays constantly, regularly, for his family, for himself, especially for the church which was assisted for him. పాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు అప్పగించినటువంటి సంఘము కొరకు, తన కుటుంబం కొరకు, తన కొరకు, ఇంకా చెప్పాలంటే ఈ సమాజము కొరకు బాధ్యత కలిగి, భారము కలిగి ప్రతిరోజు క్రమంగా ప్రార్థించేవాడుగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. పాస్టర్ అనే వ్యక్తి ప్రార్థించే వ్యక్తి అయి ఉండాలి. సో మొదటి అక్షరమే ప్రేయర్. ఈ రోజున మనం గమనిస్తూ ఉంటే ప్రార్థన తక్కువైపోయింది, పరుగు ఎక్కువైపోయింది. లేవడంతో ఉరుకులు పరుగులు. ఎవరో ఉద్యోగస్తులు కూలి పనులు చేస్తున్నారు అనుకుంటే అది కాదు. ఇక్కడ పాస్టర్స్ గురించి మాట్లాడుకోవాలి, దేవుని సేవకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈవెన్ పాస్టర్స్ కూడా ఎవరైతే బాధ్యత కలిగి, క్రమము కలిగి దేవుని సన్నిధిలో కొంత సమయం విజ్ఞాపన చేయవలసినటువంటి వారుగా ఉన్నారో అలాంటి పాస్టర్సే తమ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టి లేవడంతో గురుకులు పరుగులతో పరిగెత్తేటువంటి వారు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. పాస్టర్ అనేటువంటి వ్యక్తి ప్రార్థించేవాడుగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఇంకా చీకటిగా ఉండగానే ఉదయాన్నే లేచి ఆయన అరణ్య ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. ఉదయం అంతా ప్రార్థన చేశాడు, సాయంకాలం అంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అన్న మాటలు యేసు ప్రభు గురించి వ్రాయడాన్ని మనం గమనిస్తాం. ఈవెన్ యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేసినటువంటి అపోస్తలులు కూడా అదే జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. ఈవెన్ పేతురు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం గమనిస్తూ ఉంటే వారు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈవెన్ పాత నిబంధనలో కూడా ఎంతో మంది భక్తులు ప్రార్థనకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేందుకు సమూయేలు మొదటి గ్రంథము చాలా మంచి మాట, ప్రతి సేవకుడికి కూడా అవసరమైనటువంటి మాట. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు సమూయేలు చెప్తున్న మాట ఈ రోజున ప్రతి పాస్టర్ కూడా ఒక గొప్ప దాని ఒక సవాల్ లాంటిది, ఒక ఛాలెంజ్ లాంటిది అన్నమాట. దేవుడు మనల్ని పిలిచాడు, ఒక ప్రత్యేకమైన స్థానంలో మనం దేవుడు పెట్టాడు. మనకు అప్పగించబడిన బాధ్యత చాలా ప్రత్యేకమైనది, ఎంతో బాధ్యతతో కూడినది. చాలా జాగ్రత్తగా ఆ బాధ్యతను మనం నిర్వర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకు అప్పగించేటువంటి ఎంతో ప్రాముఖ్యమైన బాధ్యత అయినటువంటి ఈ యొక్క పనిని మనం నెరవేర్చడంలో మనకు ఎంతగానో సహాయపడేది ప్రార్థన. ప్రార్థన లేకపోతే డెఫినెట్లీ we will miss the guidance of the Holy Spirit. ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోతాం. ప్రార్థన లేకపోతే ప్రభావాన్ని కోల్పోతాం. ప్రార్థన లేకపోతే మన గురి నుంచి మనం తగ్గిపోయే ప్రమాదం. ప్రార్థన లేకపోతే ఫలితం లేదు. కనుక ప్రేమటువంటి దేవుని సేవ ద్వారా, నాతోటి దైవజనులారా,
పాస్టర్లముగా మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? ఎంత సమయం మనం దేవునిలో ప్రార్థించగలుగుతున్నాం? బాధ్యతతో మనం భారంతో ప్రార్థించగలుగుతున్నామా లేదా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునగలరని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకున్నయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు సంఘం కోసం ఎంత భారం కలిగి ఎంత ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ప్రస్తావిస్తున్నాడో, ఆ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. సంఘ బిడ్డలు ఎలా ఉండాలి అనే దాని విషయంలో దేవుని సంఘంలో భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కనుక అపోస్తలుడైన పౌలు గారి పత్రిక చదువుతుంటే ప్రతి పత్రికలో కూడా ఇలాంటి ఒక ప్రార్థన మనకు కనిపిస్తుంది. కనుక దేవుని సేవకులమైన మనం, పాస్టర్స్ అనేటువంటి మనం వ్యక్తిగత ప్రార్థన విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. రెండవ అక్షరం గురించి మనం ఆలోచిస్తే ఈ ఏ అనేది అడ్వైస్. ఏ అనగా అడ్వైస్. అడ్వైస్ అనే ఈ మాటకు ఉపదేశించు, సలహా ఇచ్చు, లేదా హితం చెప్పు, హితోపదేశం చేయు అనే మాటలు కూడా వస్తాయి, అర్థాలు వస్తాయి. అంటే దేవుని సేవకులమైన మనం సంఘానికి ఏం ఉపదేశిస్తున్నాం, ఎలాంటి సలహాలు ఇస్తున్నాం, ఎలాంటి హితబోధ చేస్తున్నాం? ఒక రాట్లో చెప్పాలంటే సంఘానికి మనం ఏం ఉపదేశిస్తున్నాం? మన సొంత ఉద్దేశాలను ఉపదేశిస్తున్నామా? లేకపోతే దేవుని వద్ద కనిపెట్టి ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి ధ్యానించి మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు ఏ సత్యాలు అయితే నేర్పిస్తున్నాడో ఆ సత్యాలను ప్రార్థనాపూర్వకంగా భారంతో మన సంఘాన్ని ఉపదేశించగలుగుతున్నామా? లేకపోతే అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వాటన్నిటి కూడా మనం ఏరుకుండా చేసి అలా ఊరికినే చెప్పేస్తున్నామా? ఏం ఉపదేశిస్తున్నాం? హితోపదేశం చేసేటువంటి వారముగా దేవుని సేవకులమైన మనం పొందాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన బోధ, సత్యమైన బోధ, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం సంఘానికి బోధించే వారముగా, ఉపదేశించే వారముగా ఉండాలి. ఈ రోజున మనం చూస్తూ ఉంటే సంఘాలు ఎన్నో అబద్ధ బోధలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దేవుని సంఘాన్ని, దేవుని సేవకులమైన మనం, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం మీద మనం దేవుడు అధ్యక్షులుగా ఉంచితే అలాంటి బాధ్యత గల స్థానంలో ఉండి మనకు అప్పగించబడిన సంఘానికి మనం ఎలాంటి వాక్య సందేశాన్ని ఉపదేశిస్తున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం బాధపడుతూనే చెప్తున్నా ఈ మాట. ఒకప్పుడు అనేవాళ్ళు బతకలేకబడి పంతులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మాస్టర్లకు వర్తిస్తుందా అనే క్వశ్చన్ మాకు వస్తుంది. అందరి గురించి కాదు నేను మాట్లాడండి. దేర్ ఆర్ సమ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ పర్సన్స్ ఏదో కొన్ని పాటలు నేర్చుకొని, కొన్ని ప్రసంగాలు నేర్చుకోవాలి, మాకు అంతా తెలిసింది అన్నట్టు వాళ్ళ పాస్టర్ గారు కూడా లెక్క చేయనంత స్థాయిలో చాలా ఎగరేస్తూ వీరిగా పెద్ద సుపీరియర్స్ లాగా ఫీల్ అయిపోతాం. కొంతమందిని కూడగట్టుకొని ఏదో ఒక సంఘాన్ని స్థాపించేసి పాస్టర్గా పోతుంది, పాస్టర్గా చల్లాలనవుతూ ఆ తర్వాత ఆ 4 ప్రసంగాలు అయిపోయిన తర్వాత, 4 పాటలు అయిపోయిన తర్వాత ఏం బోధించాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. వ్యక్తిగతంగా తను ఏ విధంగా బలపరుచుకోవాలో తెలియదు. అక్కడ ఒక రాంగ్ స్టెప్, ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ వేయడం, దేవుడు నామానికి అవమానకరంగా ఉండటం. నిన్న ఇక్కడ చూస్తే నేను ఒక మాస్టర్ అంటే గర్భోపశయ్యాడంట. మాస్టర్ గారు
గర్వాపస్ చేయాలి. మీకు అర్థమైపోయాడు గర్వాపస్ అంటే ఎట్లా? ఈ రోజున ఇలాగే ఉన్నారు చాలా మంది. అసలు మనం దేవుని చేత పిలువబడ్డామా? దేవుని చేత ఎన్నిక చేయబడ్డామా? దేవుని చేత పిలువబడిన వారు కొంతమంది, ఏదో ఉద్రేకంతో వచ్చినటువంటి వారు కొంతమంది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందడు. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందడు. అహరోనుకి ఎదురు తిరిగిన ఒక బ్యాచ్ ఉంది, అహరోను మీద తిరుగుబాటు చేసిన ఒక బ్యాచ్ ఉంది. అలాంటి బ్యాచ్ కూడా ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. అంటే సమాజంలో అక్కడక్కడ ఉన్నారు ఇలాంటి బ్యాచ్ కొంతమంది. మన సంఘాలు కూడా తయారవుతారు కొంతమంది ఇలాంటి బ్యాచ్. మనం అతి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఇలాంటివి చాలా చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్తమైనటువంటి దేవుని సేవకులు మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉందాం. మన కౌలుబైకి మాట ఉన్నాం, నేను దేవుని చేత పిలువబడ్డానా లేదా, దేవుని చేత ఎన్నిక చేయబడ్డానా లేదా, దేవుని వాక్య క్రమశిక్షణ కనుక లోబడాలి అన్న తపన తృష్ణ, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, దేవుని సేవ నమ్మకంగా చేయాలి అన్న తృష్ణ నీకుంటే నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నట్లే. అది లేకపోయినా ఏదో ఉన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావంటే నీకు నువ్వుగాను వచ్చావన్నమాట. క్రమశిక్షణ లేదు, వాక్యానికి లోబడాలన్న మనసు లేదు. నలుగురిలో ఉన్నప్పుడుగా నీ అంతటి వాడు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ అసలు జీవితం బయటపడుతుంది. ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు నీ అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. దేవుని సేవకులారా, మనం దేవుని చేత పిలువబడ్డామా లేదా అన్నది మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కనుక ఆ విషయంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. సేవకు మనం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఎలాంటి సేవ చేస్తున్నాం, ఎలాంటి మనసుతో మనం సేవ చేస్తున్నాం, ఈ విషయాలు జాగ్రత్తగా మనం గమనించుకుందాం. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుడు కనుక నిన్ను పిలిస్తే, దేవుడు కనుక నీ సేవ అప్పగిస్తే ఆ పరిచర్యను సంపూర్ణంగా జరిగించటంలో నీ ప్రాణాలు పణంగా పెట్టాలని కూడా వెనుకాడు. ఎంత మాత్రం కూడా స్వార్థానికి చోటివ్వకుండా నిస్వార్థంగా అంకిత భావంతో దేవుని సేవలో ముందుకు సాగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి కనుక అయితే. 4వ అక్షరం చూస్తే టీ, 4వ అక్షరం చూస్తే టీచ్, టీ ఫర్ టీచ్, TEACH. టీచ్ అంటే నేర్పించడం లేదా బోధించడం. ఇందాక మనం అడ్వైజ్ అన్నప్పుడు ఉపదేశించడం అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ టీచ్ అంటే నేర్పించడం లేదా బోధించడం. ఈ రెండు పదాలు మనం గమనిస్తే అడ్వైజ్ అనేది ఉపదేశించడం. ఉపదేశించడం అంటే సంఘానికి వాక్యాన్ని ఉపదేశించాలి. ఆరోగ్యకరమైన బలవర్ధకమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎప్పటికప్పుడు సంఘానికి మనం అందించి సంఘాన్ని బలపరచాలి. అట్ ద సేమ్ టైం ఒక టీచ్ అంటే ఎవరైతే సంఘంలో దేవుని పిల్లలు ఉన్నారో అలాంటి వారిని శిష్యులుగా తయారు చేయాలి. వారికి దేవుని వాక్యం నేర్పించాలి, దేవుని వాక్యాన్ని టీచ్ చేయాలి, బోధించాలి, శిష్యులుగా తయారు చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటారు. ఈ రోజున శిష్యులుగా తయారు చేయాలి అన్న ప్రక్రియ చాలా కనిపించట్లేదు, ఎక్కడో చాలా రేరుగా కనిపిస్తాం. మన సంఘస్థుల్ని మన విశ్వాసులుగానే నేర్చుకునేవారుగానే ఫ్లోర్కే పరిమితం చేస్తున్నామే తప్ప వారి సువార్థికులుగా శిష్యులుగా మనం మార్చలేకపోతున్నాం. అందులో కొన్ని అభద్రతా భావాలు మనలో ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. వీడిని నేను శిష్యుడిగా తయారు చేసి వీడు నాకు ఎక్కడ రేపన్న రోజున వేరుకుంటూ పెడతాడు అన్న భయాలు. అటువంటి భయాలకి ఏమాత్రం తావు లేకుండా రోషం కలిగి మన మధ్య మన సంఘంలో ఉంటారు కొంతమంది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళ పరిచర్యకి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. సో ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి కొంతమంది మన శిష్యులుగా తయారు చేయాలి, అలాంటి వారిని పంపించాలి. ఇక్కడ నేను కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నా. టీచ్ అన్న దగ్గర కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నా.
మన సంఘాలలో యవనస్తులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఈ 3 కేటగిరీ ప్రజలు ఉంటారు. వీరిలో కొంతమందికి పాటలు పాడాలంటే ఆసక్తి, కొంతమందికి వాయిద్యాలు వాయించాలంటే ఆసక్తి. పాటలు పాడాలన్న ఆసక్తి ఎలా ఉంటుందో, వాయిద్యాలు వాయించాలన్న ఆసక్తి ఎలా ఉంటుందో, అలాగే కొంతమందిలో దేవుని సేవ చేయాలి అన్న ఆసక్తి కలిగిన వారు కూడా ఉంటారు. పరిచర్య చేయాలి అనే ఆసక్తి కలిగిన వారు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి, అలాంటి వారిని మనం దగ్గరకు తీసుకొని వాళ్ళకి శిష్యత్వం అంటే శిష్యులుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళని మనం బయటికి పంపించగలగాలి. చర్చి సంఘ ఎక్స్పాన్షన్ విషయంలో అలాంటి వారిని మనం వాడుకోవచ్చు. నేను కొద్ది కాలంగా మా సంఘంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. కొన్ని విషయాలు నేను ఏదైతే చేస్తున్నానో ఆ విషయాల మీతో కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇందులో ప్రాముఖ్యంగా నేను తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే డిస్కవరీ బైబిల్ స్టడీ అని చెప్పేసి ఒకటి నేను ప్రారంభించాను. డిస్కవరీ బైబిల్ స్టడీ. డిస్కవరీ బైబిల్ స్టడీ అటువంటి ఈ భాగంలో ఒక 3 భాగాలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఒకటి లుక్ బ్యాక్, 2 లుక్ అప్, 3వది లుక్ ఫార్వర్డ్. సార్ గుర్తుపెట్టుకోండి, మనకు ఉపయోగపడతాయి మన సంఘాల్లో. లుక్ బ్యాక్, లుక్ అప్, లుక్ ఫార్వర్డ్. లుక్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూడు, లుక్ అప్ అంటే పైకి చూడు, లుక్ ఫార్వర్డ్ అంటే ముందుకు చూడు. వెనక్కి చూడు, పైకి చూడు, ముందుకు చూడు. బైబిల్ స్టడీ, ఈ డిస్కవరీ బైబిల్ స్టడీని గత వారంలో కనుక మనం ప్రారంభించుంటే ఈ వారంలో మనం లుక్ బ్యాక్తో ప్రారంభిస్తాం. ఒకవేళ ఈ బైబిల్ స్టడీని ఈ వారంలోనే కనుక మనం ప్రారంభిస్తున్నామంటే లుక్ బ్యాక్ కాకుండా లుక్ అప్తో ప్రారంభిస్తాం. సో మొత్తంగా ఈ 3 భాగాల్లో ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ 10 ప్రశ్నలు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క విషయాన్ని లుక్అప్తోనే ప్రారంభిస్తాను. లుక్అప్ అనేటువంటి విషయంలో బైబిల్లో నుంచి ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం. ఏదో ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ అంటే విశ్వాసాన్ని ముగ్గురుగా డివైడ్ చేసి ముగ్గురుగా కూర్చుండబెట్టి ఆ ముగ్గురు కూడా మనం ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాం. ఆ పారాగ్రాఫ్ని స్టడీ చేయమని చెప్తాం. 2-3 సార్లు బాగా స్టడీ చేయండి. బాగా స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 4 ప్రశ్నలు ఆ పారాగ్రాఫ్ మీద సంధించాలి. మొదటి ప్రశ్న, ఈ పారాగ్రాఫ్లో నీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? రాసి పెట్టుకో. ఈ పారాగ్రాఫ్లో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? రాయి. తర్వాత ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా నీకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఏదైనా విషయం ఉందా? ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా నీకు కొంచెం అర్థం చేసుకునే విషయం ఏదైనా అర్థం చేసుకోవడంలో కష్టంగా ఉంది, దీన్ని కొంచెం అర్థం తీసుకోలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అలాంటిది ఏమైనా ఉందా ఆ పారాగ్రాఫ్లో? నేను మన బైబిల్ స్టడీ చేసినప్పుడు మా సంఘంలో ఆయన అడిగాడు, ఏమండి నీలో ఉన్న వెలుగు చీకటి నా చీకటి ఎంతో గొప్పది అని ఉంది కదా, దాని అర్థం ఏంటి? కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది నాకు అన్నాడు. సో ఇలాంటి పదాలు ఈ పారాగ్రాఫ్లో అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్న అంశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పక్కన రాస్తాం. 2 ప్రశ్నలు. 3వ ప్రశ్న, ఈ పారాగ్రాఫ్లో దేవుని గురించి ఏమి చెప్పబడింది? ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా దేవుని గురించి ఏమి చెప్పబడుతుంది? దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మనసు, దేవునికి సంబంధించినటువంటి విషయాలు పారాగ్రాఫ్లో ఏమున్నాయి వాటిని కూడా రాస్తాం. ఇది 4వ ప్రశ్న, ఈ పారాగ్రాఫ్లో మనుషుల గురించి ఏం రాయబడింది? మనుషుల గురించి ఏం రాయబడింది? మొదటి ప్రశ్న ఏంటి? నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? 2వ ప్రశ్న, నీకు అర్థం కానిది ఏంటి? 3వది దేవుని గురించి ఏం చెప్తుంది? 4 మనుషుల గురించి ఏం చెప్తుంది? ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ కనుగొన్న తర్వాత ఇప్పుడు లుక్ ఫార్వర్డ్. లుక్ ఫార్వర్డ్లో ఏం చేయాలంటే ఈ పారాగ్రాఫ్లో ఏదైతే నీకు బాగా నచ్చిందో ఆ విషయాన్ని నీ జీవితానికి నువ్వు ఎలా అన్వయించుకోవాలనుకుంటున్నావు? ఎప్పుడైతే ఈ విషయంలో బాగా నచ్చిన విషయం నేర్చుకున్నావో దీన్ని నీ జీవితానికి అన్వయించుకొని దాన్ని కార్యసాధన చేయడానికి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. నేను ప్రాక్టీస్ చేస్తాను ఈ విషయాన్ని అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ ప్రశ్న, నువ్వు నేర్చుకున్నటువంటి ఈ విషయాల గురించి నువ్వు ఎవరికైనా నేర్పించాలనుకుంటున్నావా? ఎవరు నేర్పించాలనుకుంటున్నావు? ప్రార్థన చేసుకో. దేవా, నేను నేర్చుకున్న ఈ విషయాలను నేను ఎవరికి నేర్పించాలి?
ఎవరైనా ఒక వ్యక్తిని నాకు చూపించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరైతే ఏ వ్యక్తినైతే నీకు చూపిస్తాడో ఆ వ్యక్తి పేరు రాసుకొని ప్రార్థనాపూర్వకంగా ఎలాగైనా సరే ఆ వారంలో ఆ వ్యక్తిని కలుసుకొని ఆ విషయం చెప్పే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మూడో ప్రశ్న, లుక్ ఫార్వర్డ్లో మూడో ప్రశ్న, నువ్వు ఎవరికి సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నావు? ఎవరికైనా నువ్వు సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నావా? నీ జీవితం ఎలా మార్పు చెందింది, నువ్వు దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడు అన్న విషయాల గురించి నువ్వు ఎవరికైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నావా? ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు. దేవుడు ఎవరైతే చూపిస్తాడో ఆ వ్యక్తి పేరు రాసుకొని ఈ వారంలో ఎలాగైనా సరే ఆ వ్యక్తిని కలుసుకొని ఆ వ్యక్తికి సాక్ష్యం చెప్పు. సో లుక్అప్ అయిపోయింది, లుక్ ఫార్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లోకి మళ్ళీ వస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు లుక్ బ్యాక్తో స్టార్ట్ చేస్తా. లుక్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు గత వారంలో ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, ఈ విషయం నాకు బాగా నచ్చింది, దీన్ని నా జీవితానికి అన్వయించుకుందాం అనుకుంటున్నాను అన్నా కదా, ఈ విషయంలో నువ్వు ఎలా దాన్ని ప్రాక్టికల్గా సాధన చేసినావు, ఎలా నువ్వు దాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నావు, ఎలా దాని ప్రకారం జీవించావా లేదా? ఉంటే జీవిస్తే జీవించాను, ఎలా జీవించావు దాని ప్రకారం ఎలా ప్రాక్టికల్గా జీవించావో కొంత వివరణ రాసుకో. నెక్స్ట్ నువ్వు ఎవరికో సువార్త చెప్తానన్నావు, ఎవరికో నువ్వు వాక్యం చెప్తానన్నావు, నేర్పిస్తానన్నావు, ఆ వ్యక్తికి నేర్పించావా లేదా? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో రాసుకో. ఎవరికి సువార్త సాక్ష్యం చెప్పాలనుకున్నావు కదా, ఆ వ్యక్తికి సాక్ష్యం చెప్పావా లేదా? చెప్పావా లేదా? ఎస్ ఆర్ నో. ఇది ప్రతి వారం బైబిల్ స్టడీ మన సంఘంలో కొంతమంది యవనస్తులుగా కాదు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి ఈ బైబిల్ స్టడీ చేయించడం వల్ల ఒకటి ఆ విశ్వాసి శిష్యుడిగా రూపాంతరం చెందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శిష్యుడిగా రూపాంతరం చెందినటువంటి ఆ వ్యక్తి క్రమక్రమంగా సువార్థికుడిగా రూపాంతరం చెందుతాడు. సువార్థికుడిగా రూపాంతరం చెందినటువంటి ఆ వ్యక్తి క్రమక్రమంగా ఏమవుతాడు? దేవుని సేవకుడు అవుతాడు. దేవునికి స్తోత్రము. అట్ ద సేమ్ టైం ఒక కొత్త అవిశ్వాసి విశ్వాసిగా మారడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఎవరైతే మన దగ్గర వాక్యం వింటున్నారో మన సంఘంలో ఉన్న యవనస్తుల వాళ్ళ ద్వారా దేవుడు ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చే ప్రయత్నం, మంచి ప్రక్రియ కూడా జరుగుతుంది. కాబట్టి ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారుతాడు, విశ్వాసి శిష్యుడిగా మారుతాడు, శిష్యుడు సువార్థికుడిగా మారుతాడు, సువార్థికుడు పాస్టర్గా మారుతాడు. సంఘం కట్టబడుతుంది, ఒక కొత్త సంఘం స్థాపించబడుతుంది, సంఘం ఎక్స్పాండ్ అవుతుంది, నూతన ఆత్మలు రక్షించబడతాయి. ఇది నిస్వార్థమైన సేవ. దేవునికి స్తోత్రం చెప్పాలి. కనుక దేవుని సేవకులమైనటువంటి మనము వాక్యాన్ని కేవలం ఉపదేశించడం మాత్రమే కాదు, వారికి వాక్యమును నేర్పించగలగాలి. ఉపదేశించడం మాత్రమే కాదు, బోధించగలగాలి. ఉపదేశించడం మాత్రమే కాదు, బోధింపజేసేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళగా మనం తయారు చేయగలగాలి. We have to make disciples who can make others as disciples. మనం శిష్యులను తయారు చేయాలి. ఎలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఎవరైతే శిష్యులుగా తయారు చేస్తున్నామో వాళ్ళు మరొకరు శిష్యులుగా తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారిగా మనం తయారు చేయగలగాలి. అలా చేసినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 20:19 గ్రేట్ కమిషన్ అది కరెక్ట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇది ఒక మార్గం. ప్రస్తుత రోజుల్లో మనం మైక్ పట్టుకొని గుంపులుగా రోడ్డు మీదకి వెళ్ళిపోయి యేసు ప్రభువే దేవుడు అని చెప్పండి నమ్మడం అని చెప్తే ఈ రోజున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నా ఒక చిన్న ప్రక్రియ, ఈ ప్రక్రియలో దీనికి ఆస్కారం లేదు. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వ్యక్తిగతమైన సువార్థీకరణ, పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సువార్థీకరణ. ఇందులో కొన్ని మెథడ్స్ మేము ఉపయోగిస్తూ ఉన్నాం. అందులో అందరూ కూడా వినే ఉంటాం. సిపిఆర్ ఏంటంటే సిపిఆర్ ఎక్కడ ఉంటాం మన నవీన్ గారికి బాగా తెలుసు. సిపిఆర్ ఇంకెవరికైనా ఐడియా ఉందా సిపిఆర్ గురించి? కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఎవరికైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే అలాంటి వారికి కనుక జాగ్రత్తగా ఈ సిపిఆర్ చేస్తే మళ్ళీ ఆ వ్యక్తి బ్రతికే అవకాశాలు. సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్. దీన్ని మనం ఎటర్నల్ సిపిఆర్గా తీసుకుంటే సి ఫర్ కల్టివేటింగ్, పి ఫర్ ప్లాంటింగ్, ఆర్ ఫర్ రీపింగ్. కల్టివేటింగ్, ప్లాంటింగ్ అండ్ రీపింగ్. కల్టివేటింగ్ అంటే సేద్యం చేయడం, దున్నడం. దేవుని సేవకులమైన మనకు దున్నడం గురించి, నాటడం గురించి, కొయ్యడం గురించి మనకు తెలిసినంతగా నాకు తెలిసి
ఇంకెవరికి తెలియకపోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగంలో ఇలాంటివి చాలా మనం వింటూ ఉంటాం, చాలా చదువుతూ ఉంటాం మనం. కనుక దేవుని సేవకులమైనటువంటి మనము మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకు కల్టివేటింగ్ చేయడం నేర్పించాలి, ప్లాంటింగ్ చేయడం నేర్పించాలి, రీపింగ్ చేయడం నేర్పించాలి. ఎక్కడ చేయాలి ఈ కల్టివేటింగ్, ఎక్కడ చేయాలి ప్లాంటింగ్, ఎక్కడ చేయాలి రీపింగ్ అంటే ఫ్రాన్, FRAN, ఫ్రాన్. ఫ్రాన్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఎఫ్ అంటే ఫ్రెండ్స్. మన క్లాస్మేట్స్ ఉంటారండి, అవునా? మన క్లాస్మేట్స్ ఉంటారు, మన నైబర్స్ ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మంచి మంచి స్నేహితులు ఉంటారు. మన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు మన ఫ్రెండ్స్ కాబట్టి మన స్నేహితులు కాబట్టి ఏదో ఒక సందర్భంలో వాళ్ళ వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాల గురించి వాళ్ళు తెలివిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కాదలేరు కదా, అవునా? మన ఫ్రెండ్స్తో మనం స్వేచ్ఛగా మాట్లాడచ్చు కదా దేవుని విషయాలు. ఫ్రెండ్స్, ఫ్రాన్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండు అక్షరం ఆర్ అంటే రిలేటివ్స్. మొదటి ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్తో మనం సిపిఆర్ చేయొచ్చు. తర్వాత ఆర్ అంటే రిలేటివ్స్, మన రిలేటివ్స్ దగ్గర మనం సిపిఆర్ చేయొచ్చు. రిలేటివ్స్ మన బంధువులు ఉంటారు కదా, మన చుట్టుపక్కల ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా వాళ్ళతో మనం మాట కలుపుకొని వాళ్ళకి సిపిఆర్ చేయొచ్చు. కల్టివేటింగ్ వాక్యమిత్తు వాళ్ళ హృదయం అనే బీడు భూములు దున్నం ప్రార్థనాపూర్వకంగా, దేవుని వాక్యాన్ని విత్తనాలు విత్తు, మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా తగిన సమయం అందు ఆ ఆత్మను ఆ పంటను కోసి దేవుని సంఘంలో తీసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఎఫ్ అంటే ఫ్రెండ్స్, తర్వాత ఆర్ అంటే రిలేటివ్స్, ఏ అంటే అసోసియేట్స్. అసోసియేట్స్ అంటే సహోద్యోగులు ఉంటారు, సహపని వారు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో కూడా మనకి క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో కూడా ఈ విషయాల గురించి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడవచ్చు. నువ్వు బయటకు వెళ్తే బయట కొట్టుకుని చెబుతూ ఉంటే ఆడు కొడతాడు ఈడు కొడతాడు భయం ఉంటే ఇక్కడ నీకు ఏ భయం అక్కర్లేదు, ఎందుకంటే నీతో ఉన్న వ్యక్తి నీ అసోసియేట్. సమయం అందిపుచ్చుకొని ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపుని బట్టి జాగ్రత్తగా ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తికి నువ్వు సిపిఆర్ చేయగలిగితే ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. నాలుగో అక్షరం ఎన్ అంటే నైబర్స్. FRAN, ఫ్రాన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అసోసియేట్స్ అండ్ నైబర్స్. నైబర్స్ అంటే మన ఇరుగు పొరుగు వారు. మన ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, అప్పుడప్పుడు కూర వండితే మంచి కూర ఇస్తారు కదా బిల్లులో వేసి, ఏమైనా బిర్యానీ వండుకుంటే బిర్యానీ ఇస్తారు కదా, వాళ్ళు ఏమైనా వండుకుంటే నీకు తీసుకొచ్చి పెడతా ఉంటారు, నేను వండుకుంటే వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉంటారు. దీనితో పాటు ఈ సిపిఆర్ కూడా తీసుకెళ్ళు నేర్పించాలి. మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సిపిఆర్ ఎలా చేయాలో నేర్పించగలిగితే వాళ్ళ ద్వారాగానే మన సంఘ పరిచయం ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ సిపిఆర్ అనేది ఫ్రాన్ దగ్గర దేంతో చేయాలి? ర్యాంప్. ర్యాంప్ అంటే రెజరెక్షన్. RAMP. ఆర్ అంటే రిజరెక్షన్, మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ అంటే పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏంటి, ఎలా పునరుద్ధానం అయ్యాడు చెప్పాలంటే ఆయన ఇలా జన్మించాడు, ఇలా జీవించాడు, ఇలా చనిపోయాడు, ఇలా పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానం అయ్యేవాడు ఆయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఈ పునరుద్ధాన సందేశాన్ని చెప్పాలి. RAMPలో ఆర్ అంటే రిజరెక్షన్ అనుకున్నాం, ఏ అంటే అపోస్టల్స్ టెస్టిమోనీ, అపోస్తలుల సాక్ష్యం. అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల సాక్ష్యములు అంటారు కదా. మేము ఏదైతే చూసామో, ఏదైతే తాకామో, ఏదైతే అనుభవించామో అని చెప్తున్నాం. దీనికి మేము ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు అపోస్తలు. కాబట్టి అపోస్తలుల సాక్ష్యం గురించి చెప్పండి. RA అయిపోయింది, R అయిపోయింది, A అయిపోయింది, మూడు అక్షరం M అంటే మిరాకిల్స్. యేసు ప్రభు జీవితంలో చేసిన అద్భుతాలు, అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతాలు, వ్యక్తిగతంగా నీ పరిచర్య జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, వీటన్నిటి గురించి కూడా మనం సిపిఆర్ చేయొచ్చు. మన సిపిఆర్ వీటిని ఉపయోగించుకోవచ్చు. మిరాకిల్స్. అండ్ నాలుగోదిగా P, ప్రొఫెసీ. P అంటే ప్రొఫెసీ. ప్రవచన పురుషుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు
ఏదో అనుకోకుండా పుట్టదు ఆయన పుట్టక ముందే ఆయన ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎలా చనిపోతాడో, ఇవన్నీ కూడా యేసు ప్రభు పుట్టక ముందే ప్రవచించబడ్డారు. ఆయన మామూలు వ్యక్తి కాదు. యేసు ప్రభు అంటే ఆయన ప్రవచన పురుషుడు. కాబట్టి ఈ విషయాలతో మనం ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి సిపిఆర్ చేయగలిగితే యేసు ప్రభు యొక్క గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్మెంట్ లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి టేక్ ద ర్యాంక్, రీచ్ ద ఫ్రాంక్ అండ్ డూ ద సిపిఆర్. By doing this, we can fulfill the great commission of our Lord and Savior Jesus Christ. ఈ విధంగా చేయటం వలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఆజ్ఞ, ఇది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నటువంటి గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్మెంట్ చేయడంలో మనం చాలా చురుకైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ పాస్టర్స్ కాల్డ్ బై గాడ్. దేవుని చేత పిలువబడి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం మీద అధ్యక్షులుగా ఏర్పరచబడ్డామంటే ఏదో ఆదివారం ఒక ప్రసంగం చేసి చేతుబట్టి కూర్చొని అబ్బాయి చేసిన ప్రసంగం ఆయన ప్రశంసపడి నిన్ను పుగుడుకోవడానికి కాదు. మన దేవుడు మనకు అప్పగించిన మందను జాగ్రత్తగా కాపాడుకుంటూనే అదే మందను ఉపయోగించి కొత్త ఆత్మను సంపాదించి ఆ కొత్త ఆత్మను శిష్యులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా ఇంకా కొన్ని ఆత్మను సంపాదిస్తూ ఈ విధంగా ఈ గ్రేట్ కమిషన్ ని ముందుకు తీసుకొని పోయే విషయంలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి బాధ్యత గల వ్యక్తిగా ఉండటానికి ఈ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక మంచి సాధనంగా వాడబడటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. We are called by God to fulfill His great commission. We are called by God to reach the unreached. Is the word of God. So in the మనం చెప్పుకున్నటువంటి PASTOR P అయిపోయింది, A అయిపోయింది, S అయిపోయింది, T అయిపోయింది. T దగ్గర కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. నెక్స్ట్ అక్షరం O అంటే ఓవర్సీ. ఓవర్సీ అంటే పర్యవేక్షించడం. ఓవర్సీ అంటే పర్యవేక్షించడం. ఈ మట్టుకు ఇమ్మని గురించి మందల గురించి జాగ్రత్త అనేది పర్యవేక్షించడం అంటే మనం ఎవరినైతే శిష్యులుగా తయారు చేస్తున్నామో, ఎవరినైతే వీళ్ళని ముందుకు ఫీల్డ్లో పంపిస్తా ఉన్నామో వీళ్ళు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తున్నారా లేదా పర్యవేక్షించుకో. జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా పర్యవేక్షించడంలో కూడా నీకు బాధ్యత ఉండాలి. ఊరికే వదిలేయడం కాదు. యేసు ప్రభు అంతటి వారే అపోస్తులను పర్యవేక్షించాడు. దేవునికి స్తోత్రము. సో పర్యవేక్షించాలి. నాలుగవదిగా చివరి అక్షరం అంటే రీచ్ అంటే అందుకోవడం లేదా చేరుకోవడం. We have to reach the people, we have to reach the unreached. ఈ రోజు ఏమవుతుందంటే we are reaching already చేరుకున్న వాళ్ళే చేరుకుంటున్నాం అనమాట. ఏ సంఘానికి వెళ్తున్నాం, ఆ సంఘానికి వెళ్తున్నాం, మా సంఘానికి వచ్చేయచ్చు కదా ఇవాళ నుంచి. ఇదనమాట నా సేవ. చాలా మంది పాస్టర్ లాగే ఉన్నారు. ఏ సంఘానికి వెళ్తున్నాం అమ్మా, నవీన్ గారి సంఘానికి వెళ్తున్నాం, ఈ రోజు మా సంఘానికి వచ్చి ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ రీచ్ అవుతున్నాం మనం. ఇది కాదు. అపోస్తలుడైన పౌలు గారు మంచి మాట్లాడారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తముగా ప్రకటించి ఉన్నాను. కంటకుల నిమిత్తం ఆయన కూర్చున్న సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూపులని వినని వారు గ్రహించని రాయబడిన ప్రకారం క్రీస్తు నామమున మెరుగైన చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడైంది. అలాగూ he is reaching the people who are unreached. ఎవరికైతే ఇంకా సువార్త అందలేదో, ఎవరికైతే ఇంకా దేవుడు తెలియబడలేదో, కాబట్టి అన్రీచ్డ్ పీపుల్ రీచ్ అవుతున్నాడు. దేవుని సేవకులమైన మన బాధ్యత కూడా ఇదే. అన్రీచ్డ్ దగ్గరికి వెళ్ళాలి. రీచ్ దగ్గరికి ఉపయోగమే. మనమే వాళ్ళని కప్పగంతులు వేసే వాళ్ళగా తయారు చేస్తున్నాం అనమాట. ఈరోజు రాజకీయ నాయకులు నడదాకా వైసీపీలో ఉన్నటువంటి వారు కూడా టీడీపీలో చెప్తాం.
టీడీపీలో ఉన్న వైసీపీలో చెప్పుతారు, లేదా కొంతమంది జంపింగ్ అనమాట, జంపింగ్ జిల్లాని. అలాగే మన సంఘ విశ్వాసం కూడా తయారయ్యారు. అలా తయారయ్యడం మనమే కారణం అవుతున్నాం. సో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన స్వరత్వం సంపాదించిన తన సంఘం మీద దేవుడిని అధ్యక్షుడిగా ఉంచాడు. కాబట్టి మీకు అప్పగించబడిన మన విషయంలో, మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. లెక్క. సో వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడికి లెక్క అప్పగించవలసిన వారి వలె మనము మన పరిచర్యను జరిగించాలి. ఏదో అసెంబ్లీ ఏదో అయిపోతున్నా, నో. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ప్రేమైనటువంటి దేవుని సేవకులారా, ఇందాక సోదరులు చదివించిన వాక్యంలో, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట నాకు మంచిగా అనిపించింది. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ అధ్యాయం 19-20 వచ్చిన, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యమును కలిగిపోయినప్పుడు మరియొకడు అతన్ని సత్యములకు మళ్లించిన ఇదలా పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు తప్పివేయనని తాను తెలుసుకొనవలెను. డోంట్ క్రిటిసైజ్ ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ సిన్. అంటే పాపంలో పడినటువంటి వారిని గేలి చేయొద్దు, ఎగతాళి చేయొద్దు. అవకాశం దొరికిందిరా అనుకోవద్దు. వాడి మీద జాగ్రత్త చూపించు, వాడి కోసం జాగ్రత్తగా ప్రార్థన చేయి, మళ్ళీ ఆ వ్యక్తిని జాగ్రత్తగా పైకి లాగే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అదే దారి అయితే యేసు ప్రభు నా మీద గేలి చేసినప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. సాక్షాత్తు మహోన్నతుడు గొప్ప దేవుడు మనల్ని పిలిచాడు. ఒక ప్రత్యేకమైన బాధ్యతను మనకు అప్పగించాడు. ఇది తాత్కాలికమైనది కాదు, ఇది శాశ్వతమైనది మరియు శ్రేష్టమైనది. దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి స్థానంలో నమ్మకంగా ఉందాం. అందరూ ప్రభువుని కలుసుకున్నప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుగా. ఇంకేం కావాలి మనకి? బల నమ్మకమైన మంచి దాసుగా అనే ఆ ప్రశంస కోసం మనం సిద్ధపడదాం. దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మరింత నమ్మకంగా ముందుకు సాగిపోతాం. కనుక బీయింగ్ ఏ పాస్టర్, ప్రార్థన చేస్తూ ఉండు, అడ్వైజ్ సరు, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించు, టీచ్, నేర్పించు, బోధించు, పర్యవేక్షించు, అన్రీచ్డ్ పీపుల్ని రీచ్ అవ్వు. బీ ఏ పాస్టర్, రెస్పాన్సిబుల్ పాస్టర్. PASTOR. Pastor is the one who prays. Pastor is the one who advises. Pastor is the one who serves. Pastor is the one who teaches. Pastor is the one who oversees. Pastor is the one who reach and reach. So దేవుని సేవకులమైన పాస్టర్స్ మనము దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను పిలిచి ఏర్పాటు చేస్తున్నాడో ఆ ఉద్దేశం సంపూర్ణంగా మన పట్ల నెరవేర్చబడే విషయంలో దేవునికి లోబడి మనం ముందుకు సాగిపోదాం. అటు కృపణ పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చిన మనందరికీ దయచేసిన దాకా చప్పులు కూడా చేసిన మైకో పరిస్థితి